హలో, ఏం చేస్తున్నావు? తిన్నావా? రిజల్ట్ వచ్చినాయి చూసుకున్నావా అని? నేను చూసుకున్నా. నాకు మంచి మార్క్స్ వచ్చినాయి. సరే మరి మౌలకు స్వీట్స్ వంచాలి. షాప్కి వెళ్తున్నా. బాయ్. అక్కేంది సంతోషంగా ఉంది, స్వీట్స్ అంటుంది. ఏందో పోయేసేద్దాం. ఏందక్క సంతోషంగా ఉన్నావు, స్వీట్స్ అంటున్నావు? నేను పాస్ అయినాను, అందుకని స్వీట్స్ ఇద్దామని షాప్ పోతున్నా. అందరికి పంచనీకి. మరి నాకేదక్క స్వీట్ తయారు చేసి నాకు ఇస్తానే. తయారు చేయడం ఎందుకు అక్క, షాప్ పోయి కొనొచ్చు కదా. మన ఊర్లో మన స్వీట్ షాప్ ఉన్నదే. సరే పోదాం. అయ్యా రిజల్ట్ వచ్చినాయి, హాల్ టికెట్ నెంబర్. అయ్యా 2 సబ్జెక్టులు పోయినా. ఇంట్లో ఏమంటారో ఏమో. ఈడేంది ఇట్లా కూర్చొని రిజల్ట్ చూసుకున్నావు? అడుగుదాం పా అక్క. ఇట్లా కూర్చున్నావు, రిజల్ట్ చూసుకున్నావారా? 2 సబ్జెక్టులు పోయినాక మా ఇంట్లో ఏమంటారో ఏమో. ఏం బాధపడకు కానీ పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకురా. మీ ఇంట్లో ఏమన్నారు కానీ నిన్ను బాధపడకురా. 10th ఇంటర్లో ఫెయిల్ అయితే లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదన్న. గట్ల చేసేదన్న. ఇంతకు తిన్నవా? తిన్నవారా? టెన్షన్ అవుతుందాక ఇంకా ఇంట్లో. ఏం టెన్షన్ పడకు, పోదాం దారా. భయం అవుతుందాక. పడకురా, పోదాం దా. ఫ్రెండ్స్, మీరు కూడా న్యూస్లో వచ్చినట్టు ఏం డెసిషన్స్ తీసుకోకండి. మనకు చెప్పిన ఉపాధ్యాయులు కూడా ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు. మా చిన్ని మనసులో ఈ ఆలోచన కలిగి మీకు చూపిస్తున్నందుకు మాకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.